ఆక్వా రంగంలో రైతులు ఎదుర్కొంటున్న పంట దిగుబడి సమస్యలను దేశం మొత్తంగా 50% ఉన్న అవంతి ఫీడ్స్ పరిష్కారం చూపుతుందని అవంతి ఫీడ్స్ సీనియర్ జనరల్ మేనేజర్ బీకే శెట్టి అన్నారు. ఒంగోలు ఎంఎస్ కళ్యాణ మండపంలో జరిగిన సదస్సులో రొయ్య సాగులో దిగుబడికి సంబంధించి మెళకువలను శాస్త్రవేత్తలచే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇటీవల బ్లాక్ టైగర్ దిగుబడి విషయంలో రైతాంగం అవగాహన లోపం వల్ల వాటి రక్షణకు తీసుకోవలసిన సీడ్స్ విషయంలో మెలకువలు పాటించక దిగుబడి విపరీతంగా తగ్గుతుందని పేర్కొన్నారు. అవంతి ఫీడ్స్ అందిస్తున్న ఆక్వా సీడ్స్ను వాడినట్లయితే అధిక దిగుబడి వస్తుందని తెలిపారు. ఆక్వా సదస్సులో సైంటిస్టులు వియత్నాం నుంచి డాక్టర్లు లోక్ స్టీఫెన్ రాలైట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. అవంతి ఫీడ్స్ రీజనల్ మేనేజర్ గోపాలకృష్ణ, టెక్నికల్ జనరల్ మేనేజర్ ఎస్ మహంతి, ఏరియా మేనేజర్లు నారాయణస్వామి, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు పరేష్ కుమార్ శెట్టి అండి. నేను అవంతి ఫీడ్స్ సీనియర్ జనరల్ మేనేజర్, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇప్పుడు మనం ఇక్కడ ఒంగోలు ఈ సెమినార్ ఆర్గనైజ్ చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఆక్వా రైతులకి దాదాపు 2-3 సంవత్సరాల నుంచి చాలా పెద్ద ప్రాబ్లమ్స్, ఫామ్ సక్సెస్ చేయాలంటే ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, డిజీజెస్ ఎక్కువ అవుతూ ఉన్నాయి, సక్సెస్ రేట్ తగ్గుతూ ఉంది. ఎందుకంటే మన ఫ్రాన్స్ నుంచి మిస్టర్ స్టీఫన్ రిలాయట్, మళ్ళీ లాలమంద్ మన పార్ట్నర్, వాళ్ళు సప్లై పార్ట్నర్స్, తర్వాత డాక్టర్ లోక్ట్రాన్ అని చెప్పి సెమినార్ చేస్తూ ఉన్నారు. ఆయన వియట్నాం నుంచి వచ్చారు. ఆయన కూడా డిజీజ్ స్పెషలిస్ట్, ఆయన చాలా రీసెర్చ్ చేశారు. ఆ టెక్నిక్స్ అన్నీ మన రైతు సోదరులకి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసి ఎలాగ మన డిజీజ్ని కంట్రోల్ చేయాలి, పంటలను ఎలా సక్సెస్గా తీయాలి, ఎలా తక్కువ రేట్లు క్రాప్ తీయాలి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎలా తగ్గించాలి. ఇక్కడ ఈ ఏరియాలో బ్లాక్ టైగర్ కల్చర్ బాగా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అదికి మన వియట్నాం నుంచి వాళ్ళు కూడా చాలా ఎక్కువ అక్కడ బ్లాక్ టైగర్ కల్చర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడికి ఎలా మనం సిమిలారిటీస్ ఉంటాయి, ఏదే టెక్నిక్స్ బెటరు చెప్పి రైతులకు ఈరోజు చెప్తా ఉన్నారు. మనం నిన్న నెల్లూరులో చేసాము, ఈరోజు ఒంగోలు చేస్తూ ఉన్నాము, రేపు వైజాగ్లో సెమినార్ ఉంటుంది. సో ఇది కంటిన్యూస్గా మన రైతులకోస్కర ఈ ఫారిన్ ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి ఈ సెమినార్స్ అన్ని ఆర్గనైజ్ చేసి రైతులకి హెల్ప్ చేస్తాం. మన టెక్నికల్ టీంను కూడా మన ట్రైనింగ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు డైలీ ఫార్మర్ దగ్గర వెళ్ళి ఈ టెక్నిక్స్ అన్ని ఫార్మర్కి కూడా నేర్పిస్తారు. సో ఇదన్నీ హెల్ప్ అవుతుంది ఈ ఏరియాలో కల్చర్ డెవలప్మెంట్కి. అవంతి ఎందుకంటే అవంతి మన దాదాపు 27 years నుంచి ఈ బిజినెస్లో ఉన్నాం, 1992 నుంచి. ఇప్పుడు మన ఇండియాలో 50% మార్కెట్ షేర్, దాదాపు 50 to 60% మార్కెట్ షేర్ అవంతి దగ్గర ఉన్నారు. ఎందుకంటే రైతులు మన ఫీడ్ వాడి మంచి రిజల్ట్ వస్తాయి, వాళ్ళకి లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో మంచి ఎఫ్సిఆర్ వస్తాయి, ఫీడ్ కన్వర్షన్ రేషియో. మన ఫీడ్ వాడిన రైతులకి ఎప్పుడూ సక్సెస్ ఉంటుంది, ప్రాఫిట్ బాగుంటుంది, అండ్ డిజీజెస్ తక్కువ ఉంటుంది. మన దాదాపు ఇండియాలో 350 మంది టెక్నికల్ టీం ఉన్నారు. వాళ్ళని అన్ని మంచి ట్రైన్డ్ టెక్నికల్ టీం. వాళ్ళు డైలీ ఫార్మర్ దగ్గర వెళ్ళి మన ఫీడ్ ఎలా వాడాలి, ఎలా ప్రోబయోటిక్స్ వాడాలి, అదికున్న బెనిఫిట్స్ కరెక్ట్గా చెప్పి ఫార్మర్తో అదన్న కరెక్ట్గా కల్చర్ చెప్పిస్తారు. అందుకే మన సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. అందుకే అవంతి ఫీడ్ వాడిన రైతులు ఎప్పుడూ లాస్ అవ్వరు. అందుకే ఈ సెమినార్స్ మనం రైతులకి పీరియాడికల్గా చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ సెమినార్లు కొత్త టెక్నిక్స్ వచ్చినా అదను కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా సక్సెస్ రేట్ బాగుంటుంది. Hello, so I'm Stéphane Ralit from l'Allemand company, based in France, and we are producing yeast and bacteria, so it is probiotic for the shrimp and human and all animal.
So we are having a partnership with Avanti for a long time now, where we do some research together to propose some new solution for Indian market, and especially also now here we are in the area of monodon. So we help the monodon farmer to improve their results, which is of course never easy. We bring our knowledge and our solution as some tool to help against Vibrio development or support immunity in a difficult situation, for example, to better control white spot or improve global results with sustainable solutions. Because what is also very important is sustainability and the ability for the farmer to export and sell their product with a safe product and good product for the local and international market. So thanks to Avanti, we have the possibility to try to help with our solution the farmer to produce. Yes, we are also investing. So with Avanti, we are investing in R&D locally to adapt our product and find some new product and new solution to bring to the markets. ఇక్కడ నేను అవంతి ఫీడ్స్లో రీజనల్ మేనేజర్గా చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మనం టెక్నికల్ సెమినార్ పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జిల్లా వ్యాప్తంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా బ్లాక్ టైగర్ కల్చర్ బాగా పెరిగి ఉంది. అదేవిధంగా కొంత పార్టు అనామీ కూడా ఉంది. సో ఈ ఉద్దేశంతో మనం ఇక్కడ ఈ డాక్టర్ లోక్ట్రాన్స్ని స్టీఫెన్ రాలైట్ని తీసుకొచ్చి ఈ బ్లాక్ టైగర్ ష్రింప్ కల్చర్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వీటన్నిటి మీద, అదేవిధంగా యాంటీబయాటిక్స్ వాడకూడదు, ప్రొబయాటిక్సే వాడుకోవాలి అనే కాన్సెప్ట్ మీద కూడా ఈ రోజున ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. స్టీఫెన్ రాలైట్ గారు కూడా ఆయన ప్రొబయాటిక్ విశిష్టత గురించి ఆయన లాలమెండ్ కంపెనీ నుంచి ఫ్రాన్స్ దగ్గర నుంచి వచ్చున్నారు. ఆయన ఈ ప్రొబయాటిక్స్ ఏ రకంగా ఉపయోగపడతాయి అనే దాని మీద ఇప్పుడు దాకా సెమినార్ కూడా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా డాక్టర్ లోక్ట్రాన్స్ కూడా బ్లాక్ టైగర్ ష్రింప్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఏ విధంగా చేస్తుంటే బెటర్ హీల్డ్ వస్తుంది, తర్వాత అవంతి వాడటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, అవంతి ఫీడ్ మూలంగా ఏ రకంగా ఎఫ్సిఆర్ అలాంటివన్నీ కూడా కలిసి వస్తుంది అనే దాని మీద కూడా మేము ఈ సెమినార్ పెట్టి మన ప్రాంత ప్రకాశం జిల్లా రైతు సోదరులందరినీ అంటే ఎడ్యుకేట్ చేయడానికి కోసం ప్రయత్నం చేస్తూ మనం ఈ రోజున ఈ పెద్ద సెమినార్ పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశేష సంఖ్యలో దాదాపు 700 మంది ఫార్మర్స్ రావడం జరిగింది. అదేవిధంగా వారందరికీ కూడా ఈ రోజున అతిథి మర్యాదలు కూడా మనం అవంతి ఫీడ్స్ తరఫున చేయడం జరుగుతూ ఉంది.